హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ హమీదా ఖాతున్. సో ఈ రోజు నేను మేకప్ వీడియో చేయబోతున్నాను. పాన్ ఇండియా స్టార్ ఏంటి బాబన్న ఇంకోసారి పాన్ ఇండియా స్టార్ ఇవే తగ్గించుకుంటే మంచిది. షోలో నేను ఎలా రెడీ అవుతాను సో మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి మీరందరూ చాలా రోజుల నుంచి హమీదా ఒక మేకప్ వీడియో చేయొచ్చు కదా, ఒక మేకప్ వీడియో చేయొచ్చు. సరే ఈరోజు ఆ రోజు కుదిరింది. సో నేను ఆల్రెడీగా ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు నేను ఫిక్సింగ్ స్ప్రే వచ్చేసి పెట్టుకొని వస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా. నాకు ఇప్పుడు వరకు ద బెస్ట్ నా స్కిన్కి వచ్చి షేడ్స్ కరెక్ట్గా ఈ షుగర్ది 0.7ది నేను వాడతాను. నా స్కిన్ టోన్కి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది అయితే కొత్తది, ఓపెన్ చేయలేదు ఇంకా. నేను ఆల్రెడీ ఉన్నదే ఆల్మోస్ట్ ఇది అయిపోయి వచ్చింది. నేను ఆల్మోస్ట్ బ్రహ్మముడి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే ఫౌండేషన్ స్టిక్ వాడుతున్నాను అనమాట. ఇంకొకటి వచ్చేసి నేను బ్లష్లో పౌడర్ బ్లష్ ఒకటి అండ్ పౌడర్ బ్లష్లో వచ్చేసి ఇది వాడతాను. అండ్ ఇది వచ్చేసి నాకు క్రీమీ లిక్విడ్ అది వాడితే కొంచెం ఇది అటు అటు వెళ్ళిపోతాయి. సో అందుకనే ఇది ఏదో బ్లష్ ఉంది, నేను రెవల్యూషన్ది దుబాయ్లో తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇలా స్టిక్లా వస్తుంది, తీసుకున్న పెడితే చేసేటప్పుడు చూపిస్తారు. సో ఇది నాది మేకప్ బాక్స్. ఇది అయితే నేను చాలా రేర్గా షోస్లో కానీ బయటికి ట్రావెల్ చేస్తే కానీ యూజ్ చేస్తాను. చాలా బాగుందండి. నేను వాడేదే 3-4 బ్రషెస్, అంత ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా ఈ 4 బ్రషెస్ వాడతాను. ఇది వచ్చేసి నేను ఫౌండేషన్కి యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి పౌడర్ సెట్ చేయడానికి యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి బ్లష్ వాడడం కోసం. అండ్ ఇది ఒకటి ఐ షాడో. అండ్ ఇది వచ్చేసి మనకి ఐబ్రో సెట్ అవన్నీ చేయడానికి వాడతాను అనమాట. ఇది ఏమంటే మస్కరా వచ్చేసి కూడా నేను షుగర్దే వాడతాను. నా దగ్గర బిఫోర్ కూడా కొన్ని మస్కరా నేను ట్రై చేశాను. బట్ ది బెస్ట్ అంటే స్మడ్జ్ అవ్వకుండా లాషెస్ కూడా కొంచెం మంచిగా కనిపించేటట్టు. ఇది వచ్చేసి నేను లైనర్ అంటే లిక్విడ్ లైనర్ వాడను, నేను జెల్ లైనర్ వాడతాను. అది నాకు ఎందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు హెయిర్ డ్రై చేయాలి. నా వ్యూవర్స్ అందరు చెప్తున్నారు హమీదా ప్లీజ్ హెయిర్ స్టైల్ మార్చు, ఒకటే హెయిర్ లో చూసి మేము అదే నమ్ముకుంటున్నాం మేడం. ఏవి రైమింగ్ సార్? మీ అందరి కోసం మా హెయిర్ స్టైలిస్ట్ కొత్తగా ప్రయత్నం చేయడానికి వెళ్తున్నారు. బాగాలేకపోతే మీ అందరి బాధ్యత, అది నాకైతే సంబంధం లేదు. సో మేకప్ స్టార్ట్ చేద్దామా? సో నేను మేకప్ వేసుకునే ముందు అయితే నేను ఏం పెట్టలేదు, ఓన్లీ ఫేస్లో సెట్టింగ్ స్ప్రే ఒకటి వేసుకున్నాను నేను. అండ్ లైట్గా లిప్ బామ్ పెట్టుకుని ఉంటాను. సో డైరెక్ట్గా స్టార్ట్ ఫస్ట్ నేను ముందు అయితే ఐ షాడో అవన్నీ పెట్టుకున్న తర్వాత చేస్తుంది. ఐ షాడో నేను అంత పెట్టుకుని కాబట్టి నార్మల్గా లైట్గా పెట్టుకుంటాను కాబట్టి ఫౌండేషన్ పెట్టుకోవచ్చు. సో నేను డైరెక్ట్ ఫౌండేషన్ ఫేస్ పెట్టి ఎలా చేయాలి, డైరెక్ట్ బ్రష్లో తీసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాను అనమాట. సో చూడండి, అంటే చాలా డిఫరెన్స్ వచ్చేటట్టు ఏముండదు, సేమ్ నా స్కిన్ టోన్లో కలిసిపోయింది. చెప్పండి, మేకప్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నా హమీదా. నేర్పించండి, చెప్తున్నా నేను ఏం చేసుకుంటాను. ఆర్టిస్ట్ అన్నాను, మేకప్ ఆర్టిస్ట్ కాదు, ఆర్టిస్ట్. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నేను ఫేస్లో ఫౌండేషన్ ఎందుకు వేస్తానంటే నా ఫేస్లో ఇలా 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 నరాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అది గ్రీన్ రెడ్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. అందుకని లైట్గా ఫౌండేషన్ వేస్తే అవి కవర్ అవ్వచ్చు, లేదంటే స్క్రీన్ మీద అది ప్యాచెస్గా కనిపిస్తాయి. మన దగ్గర పాన్ కార్డ్ ఉంటే పాన్ ఇండియా స్టార్ అయిపోతుంది. పాన్ ఇండియా స్టార్. ఇది వచ్చేసి నాది ఆల్ టైమ్ ఫేవరెట్, అంటే ఆల్మోస్ట్ ఇది 3 years వస్తుంది. అప్పుడే కొన్నాను, అప్పటి నుంచి ఈ ఐ షాడో తాగేదే వాడుతున్నాను. సో దీనిలో వాడేది ఎక్కువ ఏం లేదు, ఈ 2 వాడుతాను. మిగతావి అన్నీ అట్లా కొత్తగా నేను 3 yearsలో కూడా ఎంత తక్కువ. ఇది కూడా బ్రష్ అది ఇట్లా పగిలిపోయింది. నేను జస్ట్ ఏదో తీసుకొని కంటిన్యూ.
చేస్తున్నారు, మాట్లాడుతూ వింటున్నారు అనుకొని బ్లష్ వేసేసుకుంటాం అనుకున్నాను. సో ఈ ఐలైనర్లో ఇక్కడే బ్రష్ ఉంటుంది, చాలా చిన్నగా క్యూట్గా. మనం లైనర్ కోసం స్పెషల్ బ్రష్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, లైనర్ క్యారీ చేస్తే చాలు. వాటర్ లైనర్ ఎందుకో నాకు నచ్చదు, నేను వాడలేదు. అవును, మీరే చూసాను, అయానే చెప్పాడు. మళ్ళీ మీకు అక్కడ హై చెప్పాను నేను బ్రిడ్జ్ దగ్గర. చెప్పారా? నేను చూస్తారేమో, నేను మిమ్మల్ని చూసా. మీరు లెఫ్ట్ సైడ్ లోనే ఉన్నారు, నన్ను చూడకుండా డ్రైవింగ్ సీట్ లో చూస్తున్నారు. డ్రైవర్ ఫస్ట్ ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారు? అదే అర్థమైంది. మేకప్ మ్యాన్ దగ్గర వెళ్ళి కొంచెం నోస్ కట్, ఐబ్రో పెన్సిల్, ఐబ్రో పెన్సిలా కాజలా? ఐ రియలీ లవ్ బ్లష్ మై సెల్ఫ్. మన జీవితంలో ఎవరు మనల్ని బ్లష్ చేయాల్సిన అవసరం లేదు, నేనే నన్ను బ్లష్ చేసుకుంటాను. ఎందుకు బాగా చేస్తున్నావు కదా. అయిపోయింది మేకప్. ఇంకేమైనా చేసుకున్నప్పుడు మళ్ళీ మీరు ట్రిపుల్ డాంగ్ అడుగుతారు. మేకప్ అయిపోయింది. మేకప్ అయిపోయిందా? సో ఫౌండేషన్, బ్లష్ అన్ని పెట్టుకున్న తర్వాత నేను మళ్ళీ ఒక్కసారి సెట్టింగ్ స్ప్రే పెట్టుకుంటా. దీని తర్వాత పౌడర్ వేస్తా. పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ సెట్టింగ్ స్ప్రే వేయాలి. ఫౌండేషన్లోనే వేసుకుంటాను. పాన్ ఇండియా స్టార్ కదా, సో కొంచెం బ్లష్ ఎక్కువ. బ్లష్ వేసేస్తున్నాడు కదా, ఇష్టం ఉండదు కదా ఉన్నప్పుడు ఎవరు కొట్టి ఓటు బాబు అంటారు. సో యాక్చువల్గా నేను వేసుకుంటుండే పౌడర్ ఇది కాదు, దీంట్లో లోపల ఉన్న పౌడర్ వేరు, ఈ డబ్బా వేరు. దీనికి కారణ కేరియా దాత మా సైనాథ్ పౌడర్ మొత్తం. ఇంకా వేరే అతను ఉండే అనమాట. ఎవరో శంకుస్థాపన చేస్తే ఇంకోటి ఖాతాలో వేయడం పొరపాటు. సగం అతను పగలగొట్టాడు, పడేసింది ఆయన. పగిలిపోయిన తర్వాత దేంట్లో ఉండే దాని నుంచి మొత్తం పడేసింది సైనాథ్ అనమాట. ఈ డబ్బా ఖాళీ వచ్చేది కూడా కనిపించుంటుంది. చూడండి ఇలా, ఇది కూడా పడిపోతే మరి బాగోదు చూడడానికి వెళ్ళి. సో అవును వస్తుంది, నేను ఆల్రెడీ పెట్టుకున్నాను, వచ్చేసింది. కానీ ఆ డబ్బా కూడా నేను తేలేదు, మళ్ళీ పగలగొడతాను. నేను యాక్చువల్గా ఈ వ్లాగ్ మేకప్ వ్లాగ్ అది మర్చిపోయి, సో ఈ పడిపోయిన పౌడర్ నుంచి మిగిలిపోయిన పౌడర్తో నేను నా లైఫ్ సర్వైవ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం బ్లష్ వేసుకోవాలి. ఇంతకుముందు మీకు కనిపించినంత బ్లష్ ఇప్పుడు లేదు చూడండి. సో ఈ బ్లష్ వచ్చేసి మీ ఫేవరెట్ టచ్అప్ బ్లష్. ఇది కొంచెం షైనింగ్గా ఉంటుంది, కొంచెం ఏంటి లిప్స్టిక్ చూపించలేదు, ఇదే లిప్స్టిక్, అది కిచెన్ డియోర్ తీసుకొని ఇప్పుడు పెట్టుకొని ఉన్నది. అది న్యాచురల్గా ఉంటుంది. చేసేది స్వీట్ వచ్చేది పాన్ ఇండియా కదా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని. చూడండి, మీరే చూడండి ఇప్పుడు ఈ ఉన్న హెయిర్ బాగుందా లేదంటే ఈరోజు పాన్ ఇండియా స్టార్ కొత్త హెయిర్ స్టైల్ బాగుంది అని చెప్పారు. బ్లాగ్ పెట్టిన తర్వాత అందరు ఆ జడ వేసే ముందు ఓపెన్ హెయిర్ లోనే బాగుండే అని చెప్పారు. సరిపోతుంది, ఇది హైలైట్ ఉంటుంది ఇంకా.
మా తప్పు కాదండి, మీరే అందరు అడిగారు కాబట్టి మేము మార్చుకున్నాం. మా తప్పేం లేదు. ఇది టొమాటో బాత్ అంటే ఇది ఉప్మా కదా అని అంటే కాదు, దీంట్లో టమాటో వేస్తారు కదా, అందుకని దీన్ని టొమాటో బాత్ అంటారు. పాన్ ఇండియా స్టార్ తినే ఫుడ్. మేము పాన్ ఇండియా స్టార్ అండి. మేము ఉప్మా తింటాము. మేము షుగర్ ఏదిరా, ఇదే షుగర్ దీంట్లో మిక్స్ అయింది కాబట్టి ఇది షుగర్. ఉప్మాలో షుగర్ వేసుకొని తింటారంట. దాంతో పాటు ఇది షుగర్ అంట. దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి ఇదే షుగర్. అంతే కదా సైనా? అంతేగా అంతేగా. ఇదిగో ఇది కారంగా కారంగా ఉంటుంది కాబట్టి హాట్ ఇది. అండ్ దట్ ఇది నువ్వు తిన్నావరా అని అంటే లేదండి మేము ఎందుకు తినాలి, ఫస్ట్ మీరే తినాలి అని అంటే అదే అంటే మేము తిని బతికి ఉన్న తర్వాత ట్రై చేసిన తర్వాత మేము బతుకున్నామంటే అప్పుడు తింటాడు అంట వాడు. అమ్మా నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. నా హెయిర్ ఎలా ఉంది అయిపోయింది చూడండి. ఇది హెయిర్ స్టైల్ పాన్ ఇండియా స్టార్ హెయిర్ స్టైల్. ఏం చేంజ్ జస్ట్ బ్రైడ్ వచ్చింది. సో ఇప్పుడు మీరు వ్లాగ్ చూసిన తర్వాత వ్లాగ్ లో వెళ్ళి మీరు ఓపెన్ హెయిర్ బాగుందంటే ఈ ఎపిసోడ్ లో మనం అయితే ఏం చేయలేము, ఎందుకంటే అప్పుడు మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఫైట్ చేద్దాం. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని ఫర్ పాన్ ఇండియా స్టార్ షో ఈరోజు ఈ హెయిర్ స్టైల్ ఈ డ్రెస్ ఓకే పర్లేదు మనం చేయొచ్చు. సమ్మర్ కాబట్టి కొంచెం కాటన్తో ఈరోజు నేను ఇవాళ మాట్లాడతాను, ఎందుకంటే ఫ్యామిలీ చేస్తాను కదా. హాయ్ అవినాష్. హలో హమీదా. నేనంటే నీకు ఎందుకంత ఇష్టం అవినాష్? నువ్వంటే నాకు ఎందుకు అంత ఇష్టం అంటే నేనంటే నీకు ఎందుకు ఇష్టమో నువ్వు నాకు అంత ఇష్టం. అట్లా ఉంటుంది మనతోని. మై వన్ ఆఫ్ మై యూట్యూబ్ ఫ్రెండ్ అండ్ నైస్ ఫ్రెండ్. చాలా వెల్ ఉంటుంది. ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాను. నేను పద్ధతిగా ఉంటాను. ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాను. అదే కెమెరా అనగానే ఇట్లా అవుతావు. అదే కెమెరా అలాగా నా ఆ సైడ్ నుంచి వస్తాను. ఆశకి స్వార్థానికి క్రాసింగ్ చేస్తే పుట్టిన ఎదవలా ఉన్నాడు అంకుల్. ఇందాక డిస్కంటిన్యూ అయిపోయింది. అవును. సో ఈ రోజు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. బ్రహ్మముడిలో వెళ్తే మేము బిగ్రల్ ఫ్యామిలీ అయిపోతున్నాం, కానీ ఇక్కడ వస్తే రియల్ ఫ్యామిలీ అయిపోతున్నాం. హాయ్ మానస్. హాయ్ హమీదా. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నేను ఎలా ఉన్నాను? నువ్వు ఈరోజు సూపర్ గా ఉన్నావు. ఏం డ్రెస్ తీసేసావు? డ్రెస్ వేసుకున్నా మార్చడం. అదే ఎపిసోడ్ లో ఉన్న డ్రెస్ తీసేసావు ఏంటి అని అంటున్నా. అంటే దానివల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, అందుకనే నాకు సగం ఎపిసోడ్ చాలా మంది సిగ్గేసేస్తుంది బామా. కెమెరామెన్ పాపం కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు, అందుకని వెళ్ళిపోండి అయిపోయింది అని చెప్పి పంపించేశారు సగం. సో ఏంటి ఈరోజు ఏం బ్లాగ్? ఈరోజు పాన్ ఇండియా స్టార్ బ్లాగ్. ఆ మొహం చూడండి. పాన్ ఇండియా స్టార్ కదా. పాన్ ఇండియా స్టార్. పాన్ కార్డ్ ఉంది అని పిలిచారు మనల్ని. దుబాయ్ షేక్ మీకు సలాం చెప్తుంది. దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్? ఈరోజు నువ్వు ఏంటో పాట కూడా పాడావు స్టేజ్ ఎక్కి ఫస్ట్ టైం. అమ్మో జీవితంలో అది చాలా పెద్ద సాహసం చేశాను. ఫస్ట్ అండ్ లాస్ట్ మిస్ చేసేసాను. నువ్వు మిస్ చేసేసావా? పాట ఎప్పుడు హమీదా పాట పాడను అయ్యేదే మెరుగు క్యాతారే నేను నెగాటు అంటే ఈ రోజు వెళ్ళిపోయింది. ఎవరు లేరు కదా పాట. అయ్యో రాదండి రాదు. అది కూడా పోయిపోయి ఏదో పాత పాట నేను విన్నాను కానీ రిథమ్ తెలీదు. వెరీ డిఫికల్ట్. రిథమ్ తెలీదు, ఆగే తెలియదు. ఏమైందిరా? కానీ ఈ మార్క్ ఏంటి మనకి? దిస్ మార్క్ చిన్నప్పుడు మనం చాలా కోతి పనులు చేసాము. అది చిన్నప్పుడు కాదు, ఇప్పుడు కూడా అంతేలే కానీ తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. సో పార్కింగ్ చేసిన స్కూటర్ ఉంటుంది కదా, స్కూటర్ పార్కింగ్ చేసి అంటే లైక్ స్టాండ్ చేసిన స్కూటర్ ఉంటుంది. జనరల్ గా మనం స్కూటర్ పార్క్ చేసిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు, దాన్ని ఇడు అని ఆడుకుంటారు కదా. నేను అలానే ఆడుకున్నాను, కాకపోతే అది ఇసుకలో పార్క్ చేశారు. సో శాండ్ లో సో దట్ గ్రిప్ వాజ్ నాట్ దేర్. పడిపోయిందా? పడిపోయింది, వెళ్ళి నేను రాళ్ళ మీద పడ్డా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సాహసం అనే చెప్పాలి.
జస్ట్ మిస్ కొంచెం ఉంటే కన్ను పోయి. కానీ అది రాజ్ క్యారెక్టర్ కి బాగా సెట్ అయ్యింది. అప్పుడు కూడా నా షూటింగ్ అప్పుడు దెబ్బ ఇక్కడ అంటే లేదు సార్ నాకు ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టండి. సరే మరి బాయ్ బాయ్. సోది మాట్లాడుతున్నాం. డూ సబ్స్క్రైబ్ టు హమీదా ఖాతూన్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మనం కూడా ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు పెట్టారు? నేనే బ్లాగ్ స్టార్ట్